జ్ఞానానికి మోక్షానికి తేడా తెలియక చాలామంది అయోమయానికి గురవుతారు. జ్ఞానము అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది. సాధన చతుష్టయ సంపత్తి, మరి అంతర్ముఖత్వం, శ్రవణ మనన నిధిధ్యాసనలు, ఇవన్నీ కూడా ఒక పద్ధతిలో జరిగితేనే ఆత్మజ్ఞానం వస్తుంది. కానీ మోక్షానికి ఏ నిబంధనలు లేవు. పైన పేర్కొన్న సాధనలు ఏమీ వర్తించవు. షరతులు లేవు. నా స్వభావమే ముక్తి. ఇదే ఆత్మజ్ఞానం. జ్ఞాని తను ఆత్మజ్ఞానం పొందిన తర్వాత తన ముక్తిని, తన మోక్షాన్ని ఈ నియమ నిబంధనలకు ముడిపెట్టడు. ఆత్మజ్ఞానమునకు ఉన్న నిబంధనలు మోక్షమునకు ఉండవు. అయితే ఆత్మజ్ఞానము పొందిన తర్వాత కూడా ఎందుకనో నేను నిత్యముక్త స్థితిలో ఉన్నాను అని స్పష్టంగా వారిని వారు తెలుసుకోలేరు. ఆత్మజ్ఞానం పొందిన తర్వాత కూడా ఎందుకనో నేను నిత్యముక్త స్థితిలో ఉన్నాను అని స్పష్టంగా వారిని వారు తెలుసుకోలేరు. ఏమంటారు? నాకు ఇంకా ముక్తి రాలేదని అంటారు. నాకు ఇంకా సాధన చతుష్టయ సంపత్తి కూడా పూర్తిగా అర్థం కాలేదంటారు. అంటే ఆత్మజ్ఞానానికి ఉన్న పరిమితుల్ని వారు మోక్షానికి ముడిపెడుతున్నారు. ఇక్కడ అష్టావక్ర మహర్షి ఒక విషయం స్పష్టంగా చెబుతున్నారు. మోక్షము నా సహజ స్వభావం, మోక్షము నా సహజ స్థితి అని తెలుసుకున్న వ్యక్తికి ఏ నిబంధనలు ఉండవు. అహం ముక్తః అంటాడు. అష్టావక్ర మహర్షి ఒక విషయం స్పష్టంగా చెప్తున్నారు. మోక్షము నా సహజ స్వభావం, మోక్షము నా సహజ స్థితి అని తెలుసుకున్న జ్ఞానికి ఏ నిబంధనలు ఉండవు. అహం ముక్తః అంటాడు.